హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మాకు సెకండ్ రోజున హాలిడే ఇచ్చారు అని చెప్పాను కదా. నిజంగా లిటరల్లీ ఈరోజు ఇంట్లో ఉంటే నాకు జాబ్ పోయింది, జాబ్ లేదు, ఇలాంటి ఆలోచన ఎక్కువైపోయి ఒక తెలియని భయము, టెన్షను అలా అయిపోయిందనమాట. ఈరోజు చాలామందికి ఆఫీసెస్ ఉన్నాయి, మాకు చాలా తక్కువ మందికి లేవన్నమాట. ఇంకా అలా టెన్షన్గా గడిచిందండి సెకండ్ రోజున అయితే. ఏంటో తెలీదు, ఎక్కువ రోజు లీవ్ తీసుకుంటే కూడా ఏంటో జాబ్ పోయిందనే ఫీలింగ్ ఉంటుంది నాకు. మోరోవర్ నేను పర్టికులర్గా లీవ్ తీసుకున్నది కాదు, వాళ్ళు ఇచ్చిందే. కానీ ఏంటో అలా ఫీల్ అయ్యాను అనమాట. కొంచెం పాజిటివ్గా ఉండాలి అని చెప్పి దేవుడికి దీపం పెట్టుకొని ఇంట్లో పొగేశాను అనమాట. ఏంటో తెలీదు, 12 o'clock వరకు పని చేశాను 31st రోజు. 12:30 1:45కి అలాగా పడుకున్నాను. కానీ అప్పటి నుంచి ఏదో తెలియని భయము, ఎందుకో తెలీదు. సండే రోజు ఆల్మోస్ట్ 10 o'clock అలా లేచాను. పని అమ్మాయిని 10:30 అలా రమ్మని చెప్పాను. పడుకున్నాను, ఏదో తెలియని భయము ఆ రోజు నుంచే ఉంది నాకు. ఈ జాబ్ లేదు, జాబ్ పోయింది. రాత్రి కూడా ఇలాంటి కలలే అన్నమాట. అది ఎందుకో తెలియదు కానీ ఎక్కువగా దాని గురించి ఆలోచించేసానేమో. పాజిటివ్గానే ఉంది ఆఫీస్లో అంతా, కాకపోతే ఏదో చిన్న భయం. నేను ఇలా న్యూసెస్ వింటూ ఏదో యూట్యూబ్ చూసుకుంటా జాబ్లు పోతున్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళని తీసేస్తున్నారు, ఇలాంటివన్నీ చూసి నాకు కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాకు జాబ్సే కదా, అందుకని చెప్పి ఇలాగ ఆలోచిస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి నా జాబ్ అయితే సేఫే అండి, దేవుడి దయ వల్ల ఏం పర్వాలేదు. కాకపోతే పాజిటివ్గా ఉండాలి కదా. సో అదనమాట. లైఫ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఉంటాయి కదండి. నెగిటివ్ ఫేస్ ఆల్రెడీ చూసేసాను, ఇప్పుడంతా పాజిటివే ఉండాలి అని దేవుడిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. నెగిటివ్ ఫేస్లో చాలా కోల్పోయాను, పాజిటివ్లో కొంచెం గెయిన్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట. ఇదిగో టీవీ చూసుకుంటా, దేవుడికి దీపం పెట్టుకుంటా, ఇంట్లో పొగేసుకుంటా, కొంచెం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంటూ అలా ఉన్నాను అనమాట. ఈరోజు మండే. యాక్చువల్గా మంగళవారం రోజున నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తానని చెప్పేసి అన్నాను కదా. అర్చన కూడా చేయించుకోవాలి అని అనుకుంటున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అదే స్టార్ట్ చేయాలి అని అంటే నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఆ పూజ చేయించుకుని ఆఫీస్కి వెళ్ళేసరికి నాకు 11 అవుతుంది. అప్పటికి నాకు పర్మిషన్ కావాలి కదా. 9 or 11 వీక్స్ చేయించుకోవాలి అది. మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది చూసుకోవాలి, కొత్త ఆఫీస్ కదా. సో అదనమాట. ఇంకా పూజ చేసుకుని పొగేసిన తర్వాత లంచ్ చేసేసి కొంచెం సేపు పడుకున్నాను. బాగా బ్యాక్ పెయిన్, కూర్చునే ఉంటున్నాను కదా, అందుకని ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువసేపు పడుకున్నాను. సండే అండ్ మండే, సాటర్డే ఆఫీస్కి వెళ్ళాను కదా, కొంచెం రెస్ట్ తీసుకుని 5 o'clock అలా లేచినట్టున్నాను. ఇంకా గిన్నెలు ఉంటే గిన్నెలు సర్దేస్తున్నాను. యాక్చువల్గా మొక్కలకి నీళ్లు పొయ్యట్లేదు, కొంచెం వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కదా, మొక్కలకి నీళ్లు పొయ్యట్లేదు అనమాట. ఫిల్టర్లో నుంచి వస్తాయి కదా వేస్ట్ వాటర్, ఆ నీళ్లు మొక్కలకి పోస్తాను అనమాట. జగ్గు పెట్టాను కదా ఇక్కడ, యాక్చువల్గా అవి అందులో పట్టిన నీళ్ళు అలా ఇవన్నీ పట్టుకుని వెళ్ళి నేను మొక్కలకి నీళ్లు పోస్తాను అనమాట. మనము 1 లీటర్ ఆఫ్ వాటర్ పట్టుకుంటే ప్యూర్ వాటర్ 2 లీటర్స్ అంటే డబల్ వాటర్ వేస్ట్ అవుతాయంట. అది కూడా మనం అంటే మన ట్యాంక్ని బట్టి, ట్యాంక్ కెపాసిటీని బట్టి ఎన్ని ఇయర్స్కి మార్చుకోవాలి అనేది ఒక లెక్క ఉంటుందంట. మనం దాన్ని బేస్ చేసుకుని మనం ఫిల్టర్స్ పోయినా పోకపోయినా మార్పించుకోవాలంట, అప్పుడే ప్యూర్గా ఉంటాయంట వాటర్. అది నాకు లాస్ట్ టైం ప్యూరిఫైయర్ పాడైంది కదా, అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. నేను అప్పటికి 6 yearsగా ఇప్పటికో మార్పించాను అనమాట. ఇక్కడ వచ్చేసి పొద్దున్న కూరగాయలు తీసుకొని వచ్చాను. ఎల్లుల్లిపాయలు లేవని చెప్పి మొన్న చెప్పాను కదా, అందుకే మామిడికాయ పప్పు వండట్లేదని చెప్పాను, గుర్తుందా మీకు ఎవరికైనా? పెద్ద పాయలు ఉంటాయి మార్కెట్లో, పెద్ద పాయలు తీసుకొని రావాలంటేనే ఇష్టం నాకు. ఎందుకంటే చిన్నవన్నీ ఒలవడానికి మనకు అంత టైము లేదు, నాకు అంత ఓపిక కూడా ఉండదన్నమాట. అందుకని చెప్పి పెద్ద పాయలు ఏరుకొని వచ్చాను. పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఇవి వచ్చేసి
ఉసిరికాయలు జ్యూస్ చేసి రోజు ఒక్క క్యూబ్తోనన్నా నీళ్ళు తాగుదాము అని డిసైడ్ అయ్యాను. విటమిన్ సి ఉంటుంది కదా. టొమాటోలు, బెండకాయలు తీసుకొని వచ్చాను అనమాట. మంగళవారం రోజున మార్కెట్ ఉంటుంది, అప్పుడు చూద్దాంలే మిగతావి అని అనుకున్నాను. గోంగూర కూడా తెచ్చాను. ఆ గోంగూరను వలవాలంటే నాకు చాలా బద్ధకము, కానీ గోంగూర పప్పు చాలా బాగుంటుంది. గోంగూర పప్పు, గోంగూర వంకాయ, గోంగూర పచ్చడి బలిగి ఉంటాయి. కాకపోతే అవి సెట్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, ఈ జగ్గుంది, ఇది స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నాను. దాని పక్కన ఒక గ్లాస్ ఉంది చూసారా. ఆ గ్లాస్ ఏంటంటే మేము అక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో సామాన్లన్నీ కొనేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది మనము ఉంచుకోవాలా తీసేయాలా అనే డైలమాలో అలాగే ఉంచుతామన్నమాట ఆ కార్ట్లో. పాపం వాళ్ళు దీనికి బిల్ వేయలేదు, ఇంక బయటికి ఎలాగ తెచ్చేసాం కదా అని చెప్పి ఇవి తీసుకొని వచ్చేసామన్నమాట. 2 గ్లాసులు ఉంటాయి, అవి కూడా కాపర్వే. జగ్ అయితే పైనంతా మచ్చలు పడిపోయింది, కానీ గ్లాస్ ఏమో లోపలే మచ్చలు పడింది, బయట అయితే ప్లెయిన్గా మంచి కలర్లో ఉంటుంది అనమాట. అది ఎంత పీతాంబరి వేసి తోమినా కానీ జగ్ అయితే మళ్ళీ అలాగే అయిపోతుంది. ఇంక అందుకని చెప్పి పీతాంబరి వేయడం మానేశాను నిజం చెప్పాలంటే. ఇంకేం చేస్తాం, రాగి పాత్రలు అంటే ఇలాగే ఉంటాయి. రాగి, ఇత్తడి చాలా కేర్ తీసుకోవాలి కదా. టైం కుదిరినప్పుడు కడుగుదాంలే అని చెప్పి జస్ట్ నేను నార్మల్గానే ఇది కడిగేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ డే దీన్ని కడుగుతాను, కడిగి నీళ్లు పడతాను. మధ్యలో అయిపోతే కనుక మళ్ళీ నీళ్లు పడతాను అనమాట. నేను చెప్పాను కదా ఈ నీళ్లు మొక్కలకి పోస్తాను అని చెప్పి. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఏంటంటే ప్యూరేట్ ఆఫ్ చేసేస్తాను. ఏంటో నాకు కొంచెం నీళ్ళు పోయడం ఇష్టం ఉండదు, అందుకని ఒకటేసారి బల్క్లో పట్టుకొని వెళ్ళి పోద్దాంలే అని చెప్పి ఇంకా అలాగ ఆఫ్ చేసేస్తా. ఈరోజైతే ఇప్పుడప్పుడు పోసేసాను అనమాట. టేబుల్ మీద పెడుతున్నాను కదా, ఇదిగో మీనాకారి ప్లేట్ ఒకసారి చూపించాను కదా, గిఫ్ట్గా ఇచ్చారు అను గారు అని చెప్పి, అందులో పెడుతున్నాను. చాలా బాగా అనిపించింది లుక్ టేబుల్ మీద. యాక్చువల్గా మాకు టేబుల్ ప్లెయిన్గా ఉంటుంది, రౌండ్ టేబుల్ కదా, ప్లెయిన్గా ఉంటుంది అనమాట. నేను దీని మీద ఏమీ కవర్స్ అలా కూడా ఏమీ వేయను. రౌండ్ ఉండి మధ్యలో ఇంకొక రౌండ్ ఉంటుంది, అది తిరుగుతుంది అనమాట. మనం ఏమన్నా వేజెస్ పెట్టినా కానీ అవి మళ్ళీ పడిపోతాయి ఒకవేళ అలా తిప్పితే అని చెప్పి ఇంకా ఆ భయంతో ఇంకేం పెట్టను అనమాట టేబుల్ మీద. ఇంకో ఇలాగ పెడుతున్నాను. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను, లేకపోతే వాటర్ జగ్ అయితే రోజు ఇక్కడే పెడుతున్నాను. ఇంకా ఇందులోవే నీళ్లు తాగుతున్నాం అనమాట. ఇంకో చెప్పాను కదా గోంగూర తీసుకొని వచ్చానని. ఇప్పుడు ఆ గోంగూరలో ఎంత ఇసుకుందో అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక చాటలో పెట్టాను అనమాట, మట్టి కింద పడకుండా ఉంటుందని. చాటలో పెట్టిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే చాట చిన్నగా అయిపోయింది, గోంగూర కట్టలు పెద్దగా అయిపోయినాయి. అయితే పళ్ళెంలో పెట్టాల్సింది అని అనుకున్నాను. ఇదంతా ఇసుక. ఈరోజు నైట్ అంతా ఇళ్ళంతా ఇసుకగా ఉంది, బెడ్రూమ్ తప్ప అన్నీ ఇసుకగా ఉన్నాయన్నమాట. ఇంకా రేపు పనమ్మాయి వచ్చేంతవరకు ఇంతేలే అనుకొని నేను కూడా అలా వదిలేసి ఇదివరకులాగా చేయలేకపోతున్నాను నేను కూడా. అదే ఇదివరకు అయితే నేనే తుడిచేసేదాన్ని, కానీ ఇదివరకు ఉన్నంత ఓపిక అయితే లేదు ఇప్పుడు. ఇంకా ఇవి తీసుకొని వెళ్ళి టీవీ కాడ కూర్చొని టీవీ చూసుకుంటూ ఇంకా ఇవి తుంచుదాము అని చెప్పి అనుకున్నాను అనమాట. లైట్లన్నీ వేసున్నాను. అటు బాల్కనీలో కొన్ని నీళ్లు పోసాను మొక్కలకి, ఇటు కారిడార్లో కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసి వద్దామని చెప్పేసి ఇవి ఇక్కడ పెట్టి లైట్లు ఆఫ్ చేసి వస్తున్నాను అనమాట. యాక్చువల్గా కరెంటు బిల్ తక్కువే వస్తుంది, కాకపోతే ఏంటంటే మనం కట్టట్లేదు కదా గుర్తుండి. మొన్న కూడా రిమైండ్ చేశారు, చెప్పాను కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొన్నది కట్టేసానులేండి. ఎవ్రీ మంత్ 5th వస్తుంది, ఒక్కొక్కసారి అయితే 2 నెలలది ఒకటేసారి వస్తుంది అనమాట. వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు నాకు. ఈ మధ్యనే కొంచెం అలాగ అవుతుంది, ఇది వరకు బాగానే కట్టేసేదాన్ని, గుర్తుండట్లేదు. ఒకవేళ బిల్ వచ్చిన రోజునే చూస్తే ఆన్లైన్లో ఏమో అది కనిపించదు, ఒక 2-3 డేస్కి రిఫ్లెక్ట్ అవుతుందంట. ఇంకా అందుకని చెప్పేసి అలా మర్చిపోతున్నాను అనమాట. ఇంకా నీళ్లు పోసేసాను, మిగిలిన నీళ్ళు. దీనికైతే ఇసుక చాలా ఉంది. పక్కన ఒక డబ్బా పెట్టుకున్నాను కదా, ఇంకా ఆకులన్నీ తుంచేసి అందులో వేస్తున్నాను. నా ఆలోచన ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో దీంతో పప్పు వండాలా, వంకాయలు తెచ్చి వంకాయలతో వండాలా, లేకపోతే పచ్చడి చెయ్యాలా, లేకపోతే ఇప్పుడు బిర్యానీ పులావ్ అంటున్నారు కదా, అలాంటి బిర్యానీ పులావ్ అంటున్నాను ఏంటి, గోంగూర పులావ్ అలాంటివి చెయ్యాలా, ఈ ఆలోచనలు ఉన్నాయన్నమాట నాకు.
కానీ గోంగూర పలావ్ పుల్లగా ఉన్న గోంగూరతో చేస్తే భలేగా ఉంటుందండి. నేను ఒకసారి తిన్నాను, చాలా బాగుంటుంది. కానీ అలాంటివి నాకు చేయడం రాదనుకోండి, కాకపోతే నేర్చుకొని చేస్తాను. ఒకసారి అలాగే జొన్న నూకది కిచిడి చేశాను, సూపర్ వచ్చింది. అందులో అన్నీ వేసేసా, క్యారెట్లు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బఠానీ అన్నీ వేసాను, చాలా బాగుంది. అలాగే ఇది కూడా యూట్యూబ్లోనో ఎందులోనో చూసి చేద్దాంలే అని అనుకున్నాను అనమాట. గోంగూర వంకాయ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం గోంగూర పులిహార విన్నాను నేను. అది కూడా ఒకసారి ఎలాగో ట్రై చేస్తా. ఒకవేళ నేను ట్రై చేస్తే మీకు కూడా చెప్తాను. బేసిక్గా నేను ఇంట్రెస్ట్గా వంట చెయ్యను, కానీ ఇంట్రెస్ట్గా వంట చేస్తే బాగానే చేస్తాను. సో ఒక్కొక్కసారి అయితే ఇంట్రెస్ట్ లేనప్పుడు అన్నం కూడా మాడిపోతుంది అనమాట. ఇంకా గోంగూర అంతా తుంచేసి, ఇంకో టైం ఆల్రెడీ 10:30 అలాగ అయిపోయింది. ఇంకా పాలు కాస్తున్నాను అనమాట. ఇవి పొద్దున్నుంచి బకెట్లో వేయలేదు, ఐస్ గడ్డలు కట్టేశాయి. ఇంక అందుకని చెప్పి సాయంత్రం బట్టలు ఆరేసేటప్పుడు గుర్తొచ్చింది, అయ్యో పాలు లేవు అని చెప్పి ఇంక ఇవి బకెట్లో అప్పుడు వేసి పాలు కాస్తున్నాను అనమాట. అవి కొంచెం కరిగిన తర్వాత. బేసిక్గా నేను ఎప్పుడు ఇలాగే ఎక్కువ అయిన తర్వాతనే కాస్తానండి. ఎందుకు అంటే నాకు ఎందుకో తెలీదు, ఫస్ట్ నుంచి ఇలాగ అలవాటైంది. ఎస్పెషల్లీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి వీళ్ళ దగ్గరే తీసుకుంటాము మేము గేదె పాలు. ఇవి ఇందులో ఆవు పాలు కూడా కలుపుతారు అనుకుంటా. ఒక్కొక్కసారి మీగడ ఎల్లో కలర్లో వస్తుంది. ఆవు పాలు గేదె పాలు కలిపేస్తారు. లీటర్ 100 రూపీస్, పర్వాలేదు బాగానే పోస్తారు వీళ్ళు. మేము ఇక్కడికి వచ్చి 2016 అక్టోబర్లో వచ్చామన్నమాట. అప్పటి నుంచి వీళ్ళే పోస్తారు, బాగానే ఉంటాయి. అప్పుడు వచ్చి 58 రూపీస్, ఇప్పుడు వచ్చి 100 రూపీస్ అనమాట. ఇంకో అన్ని పాలు ప్యాకెట్లు ఒక్కటేసారి ఫిల్టర్ చేసేసి కాసేస్తాను అనమాట. పెరుగు కూడా నేను అలాగే తోడు పెడతాను. యాక్చువల్గా ఎక్కువ బల్క్లో తోడు పెడతాను, ఎందుకంటే కూర ఏమీ లేకపోయినా కానీ పెరుగన్నం ఒక్కటి తినేయొచ్చు పచ్చడి నంచుకొని అని చెప్పి ఎక్కువ పెరుగు కూడా అలాగే ఉంటుంది. వెన్న కూడా చేస్తాను, మీ అందరికీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నెయ్యి కూడా కాస్తాను నేను. నెయ్యి కూడా ఇవి బాగానే వస్తుంది ఈ పాలతో. మా ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట, వాళ్ళే తెచ్చేస్తారు ఈ డైరీ ఫామ్. ఇది ఒక మంచి బిజినెస్ తెలుసండి. చాలామంది ఆఫీసుల్లో అనుకుంటూ ఉంటాము, అయ్యి బాబోయ్ ఉద్యోగం చేయలేకపోతున్నాము, ఊరెళ్ళిపోయి బిజినెస్ చేసుకుంటున్నాయి, 2 బర్రెలు కాసుకుంటున్నాయి అని చెప్పి అనుకుంటాం. కానీ చాలా కష్టమైన జాబు ఇది కూడా. వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుస్తానే.